హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌని రాజా సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. వీకెండ్ అయితే వచ్చింది. సో, ఈసారి వినుకొండ నుంచి మిర్యాలగూడ అయితే వచ్చేసామండి. మా అమ్మ అయితే మేము వచ్చామంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టవ్ ఆన్‌లోనే ఉండాల్సిందే. ఏదో ఒకటి వంట చేస్తానే ఉండిద్ది. సో, ఈరోజైతే అమ్మ స్టైల్‌లో బగారా రైస్ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తుందండి. సో, మమ్మీ నేను గూడా వీడియో తీసుకుంటాను అంటే సరే అని జెప్పింది. కానీ ఆ రోజు వంటుందండి. అస్సలు సూపర్ ఉందండి. ఆ కర్రీ, ఆ రైస్ ఎంత టేస్టీగా ఉన్నాయో మొత్తం అయిపోయిందండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ప్రాసెస్‌లో ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో, ముందైతే ప్రాసెసింగ్‌లోకెళ్ళిపోదాము. గ్రేవీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో, పలసగా లేకుండా బగారా రైస్‌లోకి పర్ఫెక్ట్ సెట్ అయిపోతుందండి. ముందుగా దీనికోసం అయితే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి. దాంట్లో 2 బిర్యానీ ఆకులు, అలాగే పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, యాలకులు 4, లవంగాలు ఒక 10 దాకా తీసుకొని వీటైన ఆయిల్‌లో వేసుకొని వేయించుకోండి. ఇలా మసాలా దినుసులు మంచిగా వేగాక ఒక క్యారెట్, సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేగాక దీంట్లో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. ఇంకా దీంట్లో జీడిపప్పులు కూడా వేసుకోవచ్చండి. కానీ మా అమ్మ అయితే వేయదు. పాతకాలంలో ఎలా చేస్తారో అలానే చేస్తుంది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే 1 ½ స్పూన్ ఓన్లీ ధనియాలు సన్న సెగ మీద వేయించి పౌడర్ చేసుకుందండి. పౌడర్ ఎప్పుడు రోట్లోనే చేస్తుంది మా అమ్మ. మిక్సీ అసలు యూజ్ చేయదు. సో, ఆ పౌడర్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే 1 కేజీ బియ్యానికి ఇటు 2 లీటర్స్ వాటర్ తీసుకుంది మా అమ్మ. సో, వాటర్ కూడా 2 లీటర్స్ వేసి వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఈలోపు 1 కేజీ రైస్‌ని హాఫ్ అన్ అవర్ ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వెసరులోనే. ఇలా ఎసరు మరిగాక ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ ఉంది కదండీ! ఆ రైస్‌ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అండి. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి. నాకైతే కరెక్ట్‌గా సెట్ అయిపోయింది. సరిపోయింది. అంతే అండి. ఒకసారి చూడండి అన్నం ఎంత బాగా రెడీ అయిపోయిందో. బగారా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి మా అమ్మ చేసే అన్నం కూడా అసలు మెత్తగా కూడా అవ్వదు. అంత స్టవ్ మీద వండిన ఎంత పుల్లలు పుల్లలుగా ఎలా ఉందో చూడండి ఒకసారి. అలాగే ఇంకొక ప్యాన్ పెట్టుకుందండి. దాంట్లో ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టుకుంది. మా అమ్మ ఎప్పుడు చేసినా స్కిన్ తోటే చేస్తుందండి. టేస్ట్ బావుంటుందని. సో, ఒక గిన్నె ప్యాన్ పెట్టుకొని దాంట్లో 5-6 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని దీంట్లో కూడా కొంచెం చెక్క, బిర్యానీ ఆకు,
లవంగాలు, మిరియాలు కొన్ని అయితే వేస్తుంది మా అమ్మ. ఎందుకంటే ఇందులో ధనియాల పౌడర్ వేస్తుందండి, గరం మసాలా వేయదు. సో అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, ఇలా అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలండి. మా అమ్మ ఎప్పటికప్పుడు రోట్లోనే తయారు చేసుకుంటూ ఉంటుంది మసాలాలన్నీ, అసలు మిక్సీనే ఎక్కువ వాడదు. టేస్ట్ బాగుంటుందని ఎప్పుడు చికెన్, మటన్ కానీ ఏది చేసినా ఫ్రెష్గా అప్పటికప్పుడు రెడీ చేసుకుంటుంది. సో ఇందులో మనం కడిగి ముందు పక్కన పెట్టుకున్న 1 కేజీ చికెన్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్ పైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేస్తే చికెన్లో నుంచి వాటర్ కూడా మంచిగా వచ్చి మన జ్యూసీ చికెన్ రెడీ అవుతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయ్యాక దీంట్లో ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. తాలింపులో సాల్ట్ వేస్తేనే పీసెస్కి మంచిగా పడుతుంది. సో మీరు కర్రీకి సరిపడేంత కూడా మీరు ఇప్పుడు వేసుకోవచ్చు. అలాగే ఇందాక నూరి పెట్టుకుంది కదండి మా అమ్మ ధనియాల పౌడరు, దాంట్లో 4 వెల్లుల్లిపాయలు వేసి దంచుకుంటుంది. ఒకసారి చూడండి. ఈ విధంగా అయ్యాక దీన్ని కర్రీలోకి డ్రాప్ చేసుకోవడమే మనం. ఇలా చికెన్ 60% ఉడికాక మసాలాలు వేస్తుందండి. మసాలాలు వేసాక పూర్తిగా ఉడికించుకుంటుంది. అప్పుడే పీసెస్కి మసాలా కూడా పడుతుంది. సో మనం దంచి పెట్టుకున్న ధనియాల పౌడర్, వెల్లుల్లిపాయ పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఏమైనా కావాలనుకుంటే వాటర్ వేసుకోండి, లేదంటే ఇలాగే ఉంచండి, కర్రీలోకి బాగుంటుంది. సో నేనైతే కొంచెం వాటర్ వేసింది మా అమ్మ, గ్రేవీగా ఉంటే బిర్యానీ రైస్లోకి బాగుంటుందని. ఇలా కుక్ అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, వేడి వేడి చికెన్ గ్రేవీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. మన చికెన్ గ్రేవీ కర్రీ ఇంకా రైస్ పెట్టుకొని తినేయడమే. చూడండి ఒకసారి గ్రేవీ కూడా ఎంత తిక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇలా నూనె పైకి తేలితే సరిపోతుందండి. అంతే అండి, మన వేడి వేడి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వంటలు ఇంకేమన్నా కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.